మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమరావతి రాజధానికి గుండెకాయ అయిన సిడి యాక్సెస్ రోడ్డు తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతి పరిపాలనా ప్రాంతానికి చేరుకోవడానికి వీలైన రాజమార్గం ఇది. అమరావతి రాజధానికి అత్యంత ప్రధానమైన రోడ్డు ఇది. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించాక నిర్మాణ పనులు తలపెట్టే సమయంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసంపూర్తి నిర్మాణంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసేందుకు ప్రస్తుతం సమయం కలిసి వచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయడానికి, భూములు ఇవ్వడానికి రైతులు సానుకూలంగా ఉండడమే దీనికి కారణం. కనకదుర్గ వారధి దిగువన మణిపాల్ హాస్పిటల్ నుంచి NH-16కు అనుసంధానంగా అమరావతి రాజధానిలోని దొండపాడు వరకు 22 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్ యాక్సెస్ రోడ్డును 8 వరుసలుగా 2 లేన్ల సర్వీస్ రోడ్లతో కలిపి నిర్మాణ పనులు చేపట్టారు. అప్పట్లో 2 దశల్లో ఈ రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. మొదటి దశలో ఉండవల్లి వరకు సీడ్ యాక్సెస్ రోడ్డును 18.2 కిలోమీటర్ల మేర నిర్మించారు. రెండో దశలో ఉండవల్లిలోని పెనుమాకు నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు నిర్మాణ పనుల్ని చేపట్టాల్సి ఉండగా పనులు చేయలేదు. అప్పట్లో ఈ ప్రాంత రైతుల నుండి అభ్యంతరాలు రావడం, ప్రభుత్వం కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి రావడంతో రెండో దశ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం రైతుల నుంచి సానుకూల స్పందన రావడంతో సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ పనులకు మార్గం సుగమం అవుతోంది. ఇటీవల మంత్రి నారాయణ అమరావతి వచ్చినప్పుడు రైతులు తమ సానుకూలతను తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఉండవల్లి మండలంలోని రైతులతో CRDA అధికారులు సమావేశాలు జరుపుతున్నారు. భూ సమీకరణ కింద భూములు ఇవ్వడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ తమ ప్రాంత భూములు ఖరీదైనవి కావడం చేత ప్యాకేజీ మొత్తాన్ని పెంచాలని కోరుతున్నారు. ప్రతిగా అభివృద్ధి చేసి 2000 చదరపు గజాల భూమిని ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై CRDA అధికారులు కూడా సానుకూలంగా ఉండడంతో చర్చలు నడుస్తున్నాయి. రైతుల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తాత్కాలికంగా సమావేశాల వాయిదా కోరారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగానే ఉన్నా ఏకాభిప్రాయంతో CRDA అధికారుల దగ్గరికి వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ రైతులు భూ సమీకరణకు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోతే భూసేకరణ విధానంలో అయినా ముందుకు వెళ్లాలని CRDA అధికారులు భావిస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు అతి ముఖ్యమైనది కాబట్టి NH-16కు కలపాల్సిందేనని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి చూస్తే మొదటి దశలో దొండపాడు నుంచి వెంకటపాలెం దాటిన తర్వాత ఉండవల్లి బోర్డర్ వరకు 18.2 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించారు. ఇక్కడి నుంచి NH-16 వరకు మరో 3 కిలోమీటర్ల మేర రోడ్డు పనులను పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడ చెన్నై రోడ్డుగా పిలుచుకునే NH-16కు అనుసంధానం చేస్తేనే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు పరిపూర్ణత వస్తుంది. రెండో దశ పూర్తి చేయడానికి దాదాపుగా 30 ఎకరాల మేర భూములు అవసరమవుతున్నాయి.
ఉండవల్లి మండలంలోని పెనుమాక నుంచి ఉండవల్లి బ్రిడ్జి దిగువన తెనాలి మీదుగా మణిపాల్ హాస్పిటల్ పక్క నుంచి NH-16కు సీడీ యాక్సెస్ రోడ్డు బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇది సరిగ్గా కనకదుర్గ వారధి దిగిన తర్వాత ఉంటుంది.